రోజు పలాస నియోజకవర్గం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మండల ముఖ్య నాయకులందరం కలిసి ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, వాళ్ళ కుటుంబాలపైన, భార్యలు చెల్లెళ్ళపైన, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైనటువంటి ఒక కథనం. నిజంగా ఈ రాధాకృష్ణ లాంటి వ్యక్తులు ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. మీడియా ముసుగులో రాజకీయాలు చేస్తూ, మీడియా ముసుగులో పోలీసింగ్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ, రాజకీయ పార్టీలకు అయాచిత లబ్ధి చేకూర్చడానికి పెట్టినటువంటి చెత్త చిత్తు పేపరు, చిత్తు ఛానల్ ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్నటువంటి ఛానల్. అసలు రాధాకృష్ణ అన్నటువంటి వ్యక్తి నోటికి అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఇది ఒక తీవ్రమైనటువంటి మాట అనిపించినప్పటికీ చాలా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాట. నోటికి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? మహిళల గురించి అంత నీచంగా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా, వాళ్ళ గౌరవం దెబ్బతినే విధంగా అందులో ఉన్నటువంటి మాటలు కొన్ని వింటే వెన్నెముకలైనటువంటి నాయకులు, కార్యకర్తలట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆవేదన ఉంది కానీ సంస్కారం అడ్డొచ్చి మాట్లాడట్లేదు. వెన్నెముకుందో లేదో ఎలా తెలుస్తుంది రాధాకృష్ణకి? మీ ఇంట్లో చెల్లెళ్ళు, పెళ్ళాలు, అమ్మలు లేరా నీకు? ఉన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మావిగన్ అన్నటువంటిది క్యాపిటల్ ఏరియా కింద మీరు ఐడెంటిఫై చేసి అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రానికి బడ్డెన్ తగ్గుతుంది, రాష్ట్రం మీద భారం తగ్గుతుంది. ఈజీగా ఒక మెగా సిటీని అభివృద్ధి చేసి తద్వారా ప్రజలకి ఒక గ్రోత్ ఇంజిన్ తయారు చేసుకోగలం అన్నటువంటి ఒక గొప్ప ఆలోచన చెప్పారు. ఈ మావిగన్ అన్నటువంటిది ఒక రీజన్కి ఒక పేరు. అది ఒరిజినల్గా చాలా మంచి ఆలోచన. ఎంచేతంటే మావిగన్ అన్నటువంటి ఏరియాని మన కన్సిడరేషన్ తీసుకుంటే అందులోనే ఒక పోర్ట్ వస్తుంది, ఒక హార్బర్ వస్తుంది, ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, బ్రహ్మాండమైనటువంటి రైల్వే నెట్వర్క్ ఇంక్లూడ్ అవుతుంది, అద్భుతమైనటువంటి హైవే NH-16 ఆ రీజన్లోకి వస్తుంది, నదీ తీర ప్రాంతం ఈజీగా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది, పర్యాటక రంగం సైతం బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాని సూచించడం జరిగింది. నీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే, రాజకీయంగా ఏదైనా మాట్లాడాలని ఉంటే, లేకపోతే నువ్వు ఓ పెయిడ్ ఆర్టిస్టు కాబట్టి, ఓ బేవర్స్ గాడు కాబట్టి, నీకు సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి, నీకు విలువలు లేవు కాబట్టి నువ్వు దాని మీద ఏదైనా విమర్శలు చేయి. ఇందులో మహిళలు ఎందుకు వస్తారు? మీ ఇంట్లో పిల్లల గురించి, మీ అమ్మల గురించి, మీ చెల్లెల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? నారా లోకేష్ గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి కథనాన్ని సపోర్ట్ చేస్తూ, ఆయన పద్ధతిని సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగనేసారని అంటే మీ అమ్మగారు అయితే ఒకటి, ఇంకొకరు అమ్మలు, ఇంకొక అక్క చెల్లెలు అయితే ఇంకోటి. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అంటే మీ ఇంట్లో ఉంటే అమ్మి, మా ఇంట్లో ఉంటే గుంట, అంతేనా? లేడీస్ మీ ఇంట్లో ఉంటే అమ్మి, మా ఇళ్ళల్లో ఉంటే గుంట, ఇదేనా పద్ధతి? పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. గతంలో మీ అమ్మగారి మీద ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇదే బేవర్స్ న్యూస్ ఛానల్ ఒక అసభ్యమైనటువంటి కథనాన్ని ప్రచారం చేసింది.
మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు? ఇలాగే శాంతి ప్రవచనాలు చెప్పారా మీరు అప్పుడు? ఇలాగే సుమతి శతకాలు చెప్పారా మీరు అప్పుడు? ఇలాగనే వేమన పద్యాలు పాడారా మీరు అప్పుడు? మీ వరకు వచ్చేసరికి మాత్రం ఊగిపోతారు. ఇంకో పార్టీలకు వచ్చేసరికి మాత్రం ఇది నైతికత కాదు, వైసీపీ దాడులు చేయడం నైతికత కాదు, సరికాదు. మరి మొన్న సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయడం, కాల్చేయడం అది తప్పు కాదు. ఎక్కడైనా నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర, అంతే తప్ప ఎక్కడ వాటిని డ్యామేజ్ చేసే పరిస్థితి కానీ డ్యామేజ్ చేయాలన్నటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ చేయాలి. నిరసన వ్యక్తం చేశారు. ఏం నిరసన కూడా వ్యక్తం చేయకూడదు? ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోకడలు ఏంటి? కేవలం ఇలాంటి వ్యక్తుల వల్ల, ఇలాంటి ఈ ఆంధ్రజ్యోతి ఇలాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా విలువలు దిగజారిపోయే పరిస్థితి, మీడియాకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ లూజ్ అయిపోయేటటువంటి పరిస్థితి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీళ్ళ వల్ల ఎంటైర్ మీడియాకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ లూజ్ అయిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు వాళ్ళ గ్యాంగ్ వల్ల ఈ రాష్ట్రం 4 సార్లు ముఖ్యమంత్రి అయినా సరే ఇప్పుడు కూడా అంతు పొంతు లేని రాష్ట్రం కింద మనం ఉందంటే వీళ్ళకి లేనటువంటి ఆ చిత్తశుద్ధి వల్ల, కమిట్మెంట్ వల్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల వీళ్ళు లేనటువంటి ముందు చూపు వల్ల. ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు, హార్బర్లు, స్కూళ్ళు, సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలు, ఒక అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ లాంటి బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలు, ముప్పడిగా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, మెడికల్ కాలేజ్, ఇన్ని చేయగలిగారు ఒక 5 ఏళ్లలో. ఈ 4 సార్లు ముఖ్యమంత్రి కాలంలో ఇలాంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చెప్పండి మీరు రాష్ట్రంలో. చంద్రబాబు గారు డబ్బాలు కొట్టుకోవడం, చిడతలు వాయించుకోవడం తప్ప మీరు చేసింది ఏంటి ఈ రాష్ట్రానికి? చిడతలు ఉదయం లేవగానే రాత్రి పడుకునేంత వరకు ఒక్కొక్క చిటికలు వాయించడం తప్ప ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి దురదృష్టం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఈ పార్టీలు, ఈ ఎల్లో మీడియా నేనైతే అభిప్రాయపడతాను. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాళ్ళ ఎడిటర్, అలాగనే యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈరోజు కాశీబుక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రిసిప్ట్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాం. మా రోజు వచ్చిన రోజు గుర్తుపెట్టుకోండి, కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారం వాగుతున్నారు. ఇష్టానుసారం మేమేమి పాతకాలంలో లేము. మీరు ఒక చెంప దెబ్బ కొడితే ఇంకొక చెంప చూపించే టైప్ ఆఫ్ వ్యక్తులు కూడా కాదు మేము. ఇది సీరియస్గానే చెప్తున్నాం. గోడ కొట్టిన బంతి లాంటి వాళ్ళం మేము. మీరు ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తాం, అంత బలంగా పైకి లేస్తాం. కాబట్టి మీరు ఎంత ఇబ్బందులు పెడతారో అంతకు మించి అనుభవించడానికి సిద్ధపడి రాజకీయాలు చేయమని కోరుతున్నాం. ఎమ్మెల్యే చుట్టూ ఉన్నటువంటి చెంచగాళ్ళు నోటికి ఏది వస్తుంది మాట్లాడు, నోటికి ఏది వస్తుంది సోషల్ మీడియాలో పెట్టడం. ఈ మన ఎమ్మెల్యే ఏమి శుద్ధపూసేం కాదు. ఇవిడేమి గొప్ప శుద్ధపూసేం కాదు. ఇవిడు కూడా అన్నది బాస్టర్స్ అని, వైసీపీ బాస్టర్స్ అని. బలంగా నాటుకుపోయిందమ్మా, బలంగా నాటుకుపోయింది. ఇదివరకే చెప్పినాం మేము. బాస్టర్డ్ అంటే దాని మీనింగ్ తెలుగులో లంచా కొడుక అని. లంచా కొడుకని ఎవరు తిట్టగలుగుతాడంటే ఒక లంచా కొడుకు మాత్రం మనం తిట్టగలుగుతాడు. లేడీ అయితే లంచా కూతురు అంటాం, అంతే తేడా తప్ప పెద్ద ఇందులో దీనికేం పెద్ద ఇదేం లేదు. నోటికి ఏది వస్తుంది మాట్లాడుతూ ఉన్నాం. కంట్రోల్ చేసుకో. అనుభవించడానికి సిద్ధపడి రాజకీయాలు చేయమని నేనైతే కోరుతున్నాను. ఆల్రెడీ ఇంకా మేమేమో అనుభవించడానికి మాకైతే ఏం లేదు. ఇప్పటికే 11 ఎఫ్ఐఆర్లు వేశారు. అందులో మర్డర్ కేసు కూడా పెట్టినారు నా మీద. అంతకు మించేం పెట్టలేరు కదా. మర్డర్ కేసు కంటే ఇంకా పెద్ద కేసు ఏముంటుంది? మర్డర్ కేసు కూడా ఆల్రెడీ పెట్టారు. యాంటిసిపేటరీ బెయిల్ మీద తిరుగుతున్నాను.
ర్యాలీ చేసినందుకు ఒక మర్డర్ కేసు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు చేయాలని, రాజకీయాలు గౌరవంగా చేయాలని నేనైతే కోరుతా ఉన్నాను. ఏబిఎన్ రాధాకృష్ణ అన్నటువంటి వ్యక్తి బుద్ధొచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే చెప్పారు, దీనికి సమాధానం చెప్తావు రాధాకృష్ణ అని. అంటే ఇలాంటి రాధాకృష్ణులు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పేరు చెప్పి, ఐటీడీపీ పేరు చెప్పి, లేకపోతే ఇంకోటి ఫేక్ అకౌంట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా పైప్ లైన్లో ఉంటారు. అనుభవించేటటువంటి రోజు కోసం వెయిట్ చేయమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.